మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికీ తెలుసు. గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వనాశనం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. నాశనం అంటే దోచుకోవడం వేరు, పరిపాలన చేతకాకపోవడం వేరు. ఈవేళ 2 రకాలుగా వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దోచుకున్నాడు. తర్వాత వ్యవస్థలను నాశనం చేశాడండి. వ్యవస్థలు అంటే అడ్మినిస్ట్రేషన్. దీంట్లో కొన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ అని, పోలీస్ స్టేషన్ అని, ఇవన్నీ కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండాలి, అది ధర్మం. కానీ వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసి తన దోపిడీలో వ్యవస్థలను కూడా ఉపయోగించుకునే గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలు ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ వ్యవస్థలు మాత్రం పాడవకూడదు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు వ్యవస్థ అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడడం. కానీ ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ వీడు వచ్చిన తర్వాత, వీడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు వ్యవస్థని ఒక బానిస వ్యవస్థగా మార్చాడు. జగన్మోహన్ రెడ్డి బానిస వ్యవస్థగా పోలీసు వ్యవస్థ మారిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా ప్రవర్తిస్తున్నారంటే మరి వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాయి అన్నది మనకు క్లియర్గా ఇది అర్థం అవ్వదు. మన దురదృష్టం ఏంటంటే సామాన్య జనానికి ఇది అర్థం అవ్వదు. అర్థమైనటువంటి మేధావి వర్గానికి ఏమో మాట్లాడరు. నేను చాలాసార్లు అందరూ చెప్పాను, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సిరా నిద్రపోతే మేధావులు నోరు విప్పకపోతే దుర్మార్గులు రాజ్యం వెళ్తారండి. ఇవాళ రాష్ట్రంలో అదే జరిగింది. ఈ రాష్ట్రంలో చాలా మంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, కానీ ఎవరు మాట్లాడరు. అందరికీ తెలుసు తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అందరూ అంటూ ఉంటారు, కానీ ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే పోలీసు వ్యవస్థ, దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారేమో, లోపల 2-3 రోజులు లోపల వేసేస్తారేమో, లేదా రఘురామరాజు గారిని కొట్టేట్టు మనం కొడతారేమో స్టేషన్లో పెట్టి అన్న ఒక భయంతో మాట్లాడలేకపోతున్నారు. విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడరు. నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, మాట్లాడండి అని. వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కొడతారు, ఏంటి బాధ మనకెందుకు, దేశం వెళ్ళకపోతే మనకెందుకు, రాష్ట్రం వెళ్ళకపోతే మనకెందుకు అని మాట్లాడే పరిస్థితి ఉంది ఇవాళ. వీళ్ళు చూశారు పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గం ఏంటంటే, మీకు ఎవరికైనా అభిమానం ఉంటే చూపించుకోండి, ఇద్దంట్లే, కానీ వ్యవస్థని నాశనం చేయడం. కాకి బట్టలు వేసుకుంటావు, 3 స్టార్లు పెట్టుకుంటావు, 3 సింహాలు పెట్టుకుంటావు. ఎందుకో సింహాలు స్టార్లు ఎందుకే? దోపిడీ చేయడానికి ఆ స్టార్లు సింహాలను. జగన్మోహన్ రెడ్డి దొంగ, అది పబ్లిక్ అందరికీ తెలుసు. అయ్యన్న పోతుడు జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటారు మీరు. నేను అనలేదయా. గూగుల్ మీ ఫోన్లో, మీ అందరి ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో ఓపెన్ చేసి కొట్టండి, గూగుల్లో కొట్టండి. మీరు అదే ఫోన్ తీసి 420 CM అని ఎవరైనా అడగండి గూగుల్ని, జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది గూగుల్. అది నేను చెప్పలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ అబద్ధం ఆడదు కదా. 420 నా కొడుకులందరూ కూడా సీఎంలు అయిపోతే ఎలా ఉంటుంది పరిపాలన? ఎలాగే ఉంటుంది. ఇవాళ చూసి నర్సీపట్నంలో ఇది ఎలక్షన్ ఒక 30 రోజుల్లో మాట్లాడుతున్నాను. 30 రోజుల్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికైనా వ్యవస్థ మారాలి కదా. అది ఇష్టమని అంత పోలీస్ వ్యవస్థ మా ఇష్టం అనుకుంటారు వీళ్ళంతా. ఏంటి దౌర్జన్యం ఏంటి? ప్రజలు తిరుగుబాటు చేస్తే స్టేషన్ ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉన్నారు,
అన్నాళ్ళు ఒప్పుకుంటాం, దానికి హద్దులు ఉంటాయి. రాత్రి చూశాను, రాత్రి నాకు 11 గంటలు తెలిసింది. మన కుర్రవాళ్ళు ఎవరు, కొండ బుజ్జి ఇద్దరు దగ్గరికి రాత్రి 2-3 సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ. ఎందుకు గొడవ? ఏ తప్పు చేశాడని? గంజాయి వ్యాపారం చేశారా, సారా వ్యాపారం చేశారా, మర్డర్ చేశారా, దోపిడీలు చేశారా? దేనికే రావాలా రాత్రి 10 గంటలకే? ఏంటో దౌర్జన్యం ఏంటి? ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికి సన్నాసనా కూడా చెప్తే అరెస్ట్ చేస్తారా? ఎమ్మెల్యే చెప్పేది అరెస్ట్ చేస్తారా మీరు? ఏంటి కారణం ఏంటి? సింపుల్ ఇష్యూ. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట. ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా, భారతదేశంలో, దేశంలో మొత్తం, ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు. ఈ పోలీసులు తెలీదా సోషల్ మీడియా గురించి? పెద్ద కప్పులు చెప్తారు, నీతిమంత కప్పులు చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా? ఎంతమంది అరెస్ట్ చేసి చేయి చూస్తాను. సరే, ఎలక్షన్ దగ్గరికి వస్తారా, ఎందుకు గొడవలు ఊరుకుంటాం? మీరు రెచ్చిపోతే జనం రెచ్చిపోరా? మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీరు అందరూ. మాకు రక్షణ కల్పించాల్సింది పోయి మా మీద దౌర్జన్యం ఏంటా? ఎంతవరకు సమంజసం అని అడుగుతాను. నేను అడుగుతాను ఇదే సీఏ గారిని. ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నాం. నా ద్వారా ఎస్ఐ ఉన్నాడు, ఏటో రెచ్చిపోతాడు, పెద్ద ఎస్పీలో ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, ఈ టౌన్లో ఒక ఎస్ఐ ఉన్నాడు, అదో డిఐజీలో ఫీల్ అవుతాడు. 3 నెలలు మా ప్రభుత్వంతో ఫుట్బాల్ ఆడతారు కదా, మిమ్మల్ని ఊరుకుంటామా? అంత చేతకాని వాళ్ళు మేము. ఇక్కడ కొడితే ఎక్కడికి వెళ్తాం తెలీదు, అక్కడ కొడితే ఎక్కడికి వెళ్తాం తెలీదు. అంత ఫుట్బాల్ ఆడుతాం మేము కూడా. మాకు చేతనం. మీరే తెలుపుతారు మాకు. ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం. ఇవాళ చూశారు. నేను అడుగుతాను, డిమాండ్ చేసి సీఏ గారు ఎంత మేము ఫోన్ చేసాం, ఇలా వస్తున్నామంటే రమ్మని అసలు చెప్పాడు. ఇలా మేము వస్తున్నారంటే ఎందుకు సార్ అన్నాడు. ముందు మాట్లాడినట్టు లేదు, మాట్లాడి పని ఉంది, వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాకిరాబడి వెళ్ళిపోయాడు. ఇదండి పరిపాలన. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం, అంత కళ్ళు మూసుకొని పోతాను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. వీళ్ళు చూశారు మీరు, ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అని చేత మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తీసుకోలేదండి? 2 సంవత్సరాలకి అంత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. నాతవారులో కుర్రోడిని కాళ్ళు చేతులు కలిపేసి కాలంలో వేసేసారు, చచ్చిపోయాడు. కళ్యాణ్ అనే కుర్రోడు. సుమారు 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఆ కేసు ఏం చేశారు మీరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? అంటే ఎమ్మెల్యే వద్దంటే మానేస్తారా? చంపేశారు ఆ కుర్రోడిని అనవసరం అన్యాయంగా. ఆ భార్య పిల్లలు ఏమైపోతారు? ఇక్కడ జ్ఞానం లేదా? అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు? 2-4 సంవత్సరాలు ట్రేస్ అవుట్ అవ్వలేదా? ఏ ట్రేస్ అవుట్ అవ్వలేదు కేసు? దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నావా సీఏ లేదా ఎస్పీ గారు, అనకాపల్లి ఎస్పీ గారు? చెప్పండి, ఈ సమాజం చెప్పండి. 2-4 సంవత్సరాలు అయిందే చచ్చిపోయి. ఎందుకు చచ్చిపోయాడో, ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు. ట్రేస్ అవుట్ అవ్వలేదు అంటాడు. ఏంటిది?